సన్నం బట్టలు పట్టుకొని ఉల్లి కూరలు ఏనాడు ఉల్లారేసుకొని మల్లె మొగ్గల విండుకొని నా బట్టలు విండుకొని వచ్చినట్టు ఉంటే కొడక నీకు నాకు పెట్టకున్న చిన్నమ్మ నా చెల్లె చిన్నది పుట్టుకెడు అన్నం పెట్టి చెప్పిన పని చేస్తానని దాని రక్కగల మహారాజు దండం పెడుతుండు దండం లేదు దండమే పారగండం ఎవరి బిడ్డ ఎవరి చెల్లె ఎవరి కొడుకు ఎవరి తమ్ముడు బట్టలు నిండుకొని వచ్చినాక నీకు నీ చెల్లె కన్నమన్న ముచ్చట చెప్తా నేను మంచిదాన్ని కాదా నేను మంచిదాన్ని నా సొంతలు ఊరికొక్కలు కాకుండా ఇంటికొక్కలు అని ఉండాలి ఉన్నతురాలు కాకపోతే ఎవరి మొగలు ఎంబడమేనా ఓ ఎవరు రాజయ్యది షాటర్ ఖరాబ్ అయింది మోటార్ ఎత్తుకుంటలేదు అవి తీసుకుపోయి ఉల్లి పూలోలే మల్లె మొగ్గలోలే వింటుకొని వచ్చి చిన్నమ్మ నువ్వు చెప్పిన పని చేసిన చిన్నమ్మ నీ బట్టలు విండిన చిన్నమ్మ నాకు ఆకలి అవుతుంది చిన్నమ్మ బుక్కెడు అన్నం పెట్టు చిన్నమ్మ నా చెల్లెకు అన్నం పెట్టంటే అప్పుడు పెట్టబుద్ధి అయితే పెడతా లేకుంటే లేదు నేను దేనితోటిదంతే నీకు నా సంసారంలో ఏం పెట్టకు నీ సంసారంలో కత్తి నన్ను పట్టుకో నువ్వు వచ్చిన పక్క మాట్లాడితే రేపు తెల్లారి నీ కొడుకు వచ్చి నీ రేవు లేకుండా గీకి ఎవరు నువ్వు గీకేదాకా నేను ఒప్పుకుంటా చిన్నమ్మ చిన్నమ్మ చిన్నమ్మనకు చిన్నమ్మనకు అమ్మ అంటే ఏంద్రా వాడుకో అమ్మ అంటే ఏంద్రా నేను తల్లి లెక్క చూస్తలేనా నీకు ఏం తక్కువ పెట్టిన ఉడుకుడుకు అన్నం పెట్టిన ఓ 66 కూరలతో అన్నం పెట్టిన నీకు ఏం తక్కువ పెట్టిన మీ అవి ఉంటే ఏమన్నా ఎక్కువ పెట్టినా ఇంకా అమ్మ అంటే ఏంద్రా అమ్మ అంటే ఏంద్రా అమ్మ అంటే ఏంద్రా వాడుకో అమ్మా అట్లా అమ్మ అంటే ఎంత మల చూడు ముచ్చట చూడు చిన్నమ్మనకు చెడుగులు జరులు వాగినట్టు అనిపిస్తుంది చిన్నమ్మ అంటే అమ్మ అంటే ఎంత కమ్మగా ఉంటది మాట ఇంత నువ్వు అవలారా అక్కలార వరకించ తాతలార చూడొచ్చిన నా తల్లులారా చూడుండ్రి ఓ చిన్నమ్మ నీ బట్టలు నేనెట్లా విండాలే ఓ అవలాల మీరు గనంది మేము రాలేదు గాని ఆడళ్ళ బట్టలు అంటే నాలా రకాలు ఉంటాయి అమ్మా ఓ చిన్నమ్మ నీ బట్టలు నేనెట్లా విండాలే అమ్మో చిన్నమ్మ నీ బట్టలు నేను వింటానంటే నా చిన్నమ్మ నన్ను కొడుతుంది నన్ను ఎడుతుంది నా చెల్లెలు చంపుతుందో ఏమో అమలాల చచ్చిపోయిన మా తల్లి నాకుంటే మా అవ్వకు శాత కాకపోతే మంచాల అంటే ఒరి కొడక నాకు శాతనైతే లేదు కొడక అంటే మా అవ్వ బట్టలు అయితే నేను విండనా మా అవ్వ ఓటి కాదు చిన్నమ్మ ఓటి కాదు తల్లేరక తల్లేరాయే బట్టలు విండితే నాకు అన్నం పెడుతుంది నా చెల్లెకు అన్నం పెడుతుంది ఒకవేళ నేను ఈ బట్టలు ఇట్లా విండలేరనుకో నా చెల్లెను చంపుతుందో ఏమో ఓ చిన్నమ్మ నీ దండం పెడతా నీ కాళ్ళు మొక్త నీ మంద బాచను ఇక బట్టలు విండుకొని వస్తా గాని మేము వచ్చేవారికల్లా అన్నం వండి తయారు పెట్టు చిన్నమ్మ నాకు ఆకలి అవుతుందో అన్నాడు సాగలల్ల లెక్క బుట్ట బట్టలు ముళ్ళ కట్టిండే అవ్వలానా చెర్రబడి సత్తిన పీడిన పిల్లగాడు బట్టలు విండుకు వస్తాను అన్నాడు బట్టలు ముల్లే కట్టినాడు
బండలన్నా ఎత్తుకొని రామచే రామ ఇక ఊరు మాట నిలిచినాడు రామచే రామ అడి మాట వచ్చినాడు రామచే రామ ఇక చెరువు ఉన్న పేటికాట రామచే రామ ఇక పాలనత్తా ఉండడమ్మా రామచే రామ చెరువు పేటికచ్చి చెల్ల బట్టలు తీసుకున్నాడు ఇక సాగలల్లా లెక్కనమ్మా బట్టలు విండా బట్ట చూడు చక్కనొక్క బాలుడేమో బట్టలన్నా వింటవంటే చిన్నమ్మ బట్టలు వింటమ్మ పిల్లగాడు చెరువు కొట్ట మీద బట్టలు చిండు పిల్లగాడు ఒక్కోడే పిల్లగాడు ఆ చచ్చిపోయిన తల్లి నీరవ్వ అది కట్టున్నదే అవ్వలారా గుల్లెడు వేగుళ్ళ గన్నవే అవ్వ గుల్లె నూనంటే 9 నెలలు మోసి ఆగో ఈ ఆడాది పిల్లగల్ల విడిపెట్టి వెళ్ళిపోతు ఆకలైతా ఉన్నదే అవ్వా శుభలైతా ఉండే అవ్వా ఓ అవ్వా నీ పానమ్మో అన్నా నీ జీవనాలు అమ్మా నా కొడుకు బతుకడు నా బిడ్డ బతుకదాని ఒక కట్టి నా గొంతు లోపల వేస్తే ఆనాడు కక్క రాక ఆనాడు మింగ రాక ఆనాడు చచ్చిపోతే మాకు ఈనాడు ఈ బాధలుండపోనే ఓ అవ్వా ఓ అవ్వా మమ్మల్ని కన్నగాని అవ్వా దగ్గరలేదే అవ్వా తెలియలేదే అవ్వా మాకేమో కట్ట వచ్చిందే అవ్వా బాగే బాధలచ్చనే అందుకే అంటారమ్మా ఇప్పటికప్పటికి తల్లి లేని పిల్లలు తగ్గల్ల పాలన్నారు అమ్మలేని పిల్లలు అంగళ్ళ పాలు ఏడ పుట్టిన బిడ్డంటే అంగట్ట పుట్టినవన్నట్టు అమ్మదత్తే పువ్వ కరువు పాలు వంగి పోతే పాశం కరువు అన్నదే ఓ అమ్మలారా పిల్లగాడు బట్టలు ఎండినాక బట్టలు మరత పెట్టిండవ్వా బట్టలు మరత పెట్టుకొని సాగనొల్ల లెక్క మళ్ళా బట్టలు ముళ్ళ కట్టుకొని ఇక మా చిన్నమ్మ వేటుపోతుందనమ్మా మా చిన్నమ్మ వేటుపోతే చిన్నమ్మ నాకు అన్నం పెడతా అని కొండంత ఆశ పెట్టుకున్నాడు బాలుడు చిన్నమ్మ మాలకైనా బాలుడంతా ఉన్నాడా చిన్నమ్మ తిరుపతి ఓ చిన్నమ్మ నాకు ఆకలి అన్నం పెట్టి మీ కాళ్ళు నొక్కనే అవ్వో కడుపులో తల పెడితే చెట్టోడు కొట్టబడి చిన్నమ్మ ఓ తల్లి చిన్నమ్మ
నేను తమ్మె నమ్ముకున్నాయే అవ్వా అవనేను మాన నమ్ముకున్నానా అవనేనే లంగతనం చేసింది అవ్వా అవనేనే దొంగతనం చేసింది అవ్వా ఓ అవ్వా చిన్నమ్మను కాలుతోడు నడపడితే చేతోడు కొట్టబడితే నేను కడుపులా చిన్నమ్మని మంది నోళ్ళ వారేకు ఏమిటికి ఎడుతాను వీడికే అయ్యో చిన్నమ్మ వచ్చింది రంకులది ఓ చూడు మూసలోళ్ళు మూతులు మాసినోళ్ళు ముక్కులు మాసినోళ్ళు పడిగలోళ్ళు గెంటిలోళ్ళు కాళ్ళ కడియాల నా సౌతులు ఓ ఒక్కొక్కరు ముచ్చట్టు పెట్టుకుంటా మూతులు దింపుతుర్రు సంవత్సరాలు కాకపోతే నీ మొగనెంబడికి వచ్చిన లేడని ఇంగిట్ట అంచిన ఆకలి అంటే నువ్వు ఈ బట్టలు ఇంటికి వచ్చినావా చూడు చిన్నమ్మ చూడు ఆకలి అంటే నీకు పెట్టకని ఏమన్నా తిన్నా నాకేమన్నా వేయిందా నిన్న పొద్దుకి సోమవారం పొద్దుకి తిన్నా ఇవరికి ఏమన్నా తిన్నా ఏది లేవు నా కడుపులకి ఏమన్నా వేయిందా గదే నిన్న పొద్దుకి తిన్నా ఇంకేమన్నా తిన్నా ఏది లేవు వాడుతావు నిన్న కాదని తిన్నట్టుగా ఆకలి అయితే ఎట్లా విండు చూసుకోవాలి చెక్ వేసుకోవాలి పని ఎట్లా చేసారో టెస్ట్ వేయాలి చూడాలి ఓ పోడా గిరంతా దుమేంద్ర అవును పాడుకో గిచ్చ ఉంటా గిచ్చ అయ్యో చూడు సాకలోళ్ళు మనం కుండెక్కడ చూస్తాను బండెక్కడ చూసినట్టు ఇక్కడ పొక్కలేని ఇక్కడ పొక్క ఉసుక వచ్చినా అవురా పాడుకో పొక్క పడ్డది ఇక్కడ పొక్కలేని కడ పొక్క అయ్యో నేను పొక్క పడగొట్టలేసిందమ్మా గిడ పొక్క పడ అయ్యో ఇది మా అవ్వగారు పెట్టింది గిట్ల పిండుడు పాడుకో పిండుకుంటే అయ్యో గీ మరకలు పోవద్దా గీ జీడి ఈ మోత్కు మార్కలు పోతారా వాడుకో పెడితే మోత్కులకి ఎందుకేనా పండవేనా వాడుకో మోత్కులకి ఎందుకు ఎవరు నీ దగ్గర ఉంటే వేసి పెట్టు కోస అనిపిస్తే ఓ పాపం అనేటోళ్ళే కానీ 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉండరు పెడితే తినేటోళ్ళు ఉంటారు కానీ పెట్టి మళ్ళీ తిరిగి పెట్టేటోళ్ళు ఉండరు ఇచ్చేటోడు ఉంటే కూన పెంకల కాడ నుంచి ఇచ్చిన కానీ పట్టుకొని పోతారు ఓ మీకు ఎంత కోసం అనిపించి ఏం పెడుతుంది నన్ను ఏరిపెట్టి చూపిస్తారు మీ సార్లు చక్కగా ఉన్నట్టు మరి కాకపోతే చూడు ఇట్లా ఉంటుంది మోత్కు మార్గలకి ఎందుకేనామంటే 7 వారాలు సావన ఒక పొద్దున మల్లన్న స్వామికి అట్టి ప్లాస్టిక్లలో పెడితే పరమాత్మను మెచ్చుతలేడా అని 4 ఆకులు 5 ఆకులు వేసి ఇస్తారు గుట్టి పరమాన్నం పెడితే భగవంతునికి తురిత అవుతుంది అని మోత్కాకులు తెస్తామా అని పేనా అగో ఆయన నేనే ఓ ఆయన మోత్కాకు చెట్టు తిరిగి మొత్తం నెరవడ్డాడు నెత్తిపోతుండు సప్పుడుగా అంటుండు ఇక నియాసం ఉంటుంది అట పూస పాశం అంటే తెల్లారదాకా చల్లారలేదట దానికి ఏమైందో చల్లార ఏమి లేని వెళ్ళిపోయా నూనె లేస్తే వెళ్ళిపోయా ఎందుకు వేసుడు నూనెలా లేకిడి ముండ సిరివంత నడవంత లేచి కోసం పెట్టిందట 7 కమ్మల కూర్చో ఉండే లంచే 7 అంతరాల బంగారు చూసినాక నీ ముఖానికి ఉన్న కళ్ళు నెత్తికి వచ్చినాయి లంచకు అందరం అడుగుతాం నన్ను చూస్తేనే వస్తలేరు రా నువ్వు ఇంకా వాళ్ళకి ఎత్తువారు చేయకు వాళ్ళు నన్ను చూస్తేనే కంటే పెట్టుకొని పంటకెళ్ళి తీస్తురు వాడుకో మంచిదని కాకపోతే నాకేమైంది వాడుకో గిట్టే ఉంటది అయ్యో పిండుడు పడవ దాన్ని ఆకిలోకమంటేనేమో అంత చెత్త వేసింది నిన్ను బట్టలు ఉతుకుమంటే ఉసుకపోసి పండ కొట్టి బట్టలు అన్ని నాశనం చేసి ఇక ఉండరాదమా ఇంటిలోనగా ఉండరాదమా ఇక శిల్పిని కూడా చేదవంటనే ఇక మానవాళ్ళ బాలు పట్టనే ఎవరి పిండం ఎన్ని
పని చెప్పిన ఎత్తురిల పానం పోతలేదనుకున్నదా అన్నం లేక అలవాటించాల నీళ్లు లేక ఇళ్ళ ప్రాణం పోవన్నాని ఇద్దరు బిడ్డలు కొడుకు బిడ్డలు రట్టకాల పుష్పరాజులు పట్టుకొని ఇక బందికాను రా వేడికైతేనా ఇద్దరు పిలగలను పట్టుకొని గొరగొర 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 గుంజుకొని పాడుబడ్డ బందికాను వేడికి దూరగచ్చనే ఇక బందికాను నువ్వు లోపలైతేనే పాడుబడ్డ బందికాను లోపల ఇద్దరు పిలగలను వేసిందమ్మా ఇలా ప్రాణం ఇంట్లో పోవన్నాని ఉచ్చడు మిరపక అండవు తీసుకొచ్చింది కుప్ప పోసి మిరప అండానికి ఏనాడు అగ్గి పెడుతున్నది ఈ పొగ బయటకు రావటానికి కిటికీలల్లా జోర మొంతలు పెడుతుంది పెండ పూతలు ఊతుంది తగ్గి తగ్గి పుంగి కృషించి కొట్టం లోపల వీళ్ళ పానం గిట్ట వేయిందనుకో ఇలా పానం వేయనాక నేనే రాజ్యానికి రానినైతా ఈ దేశానికి దొరసానినైతే నా కట్టేవాళ్ళు ఉండరు అదిపేవాళ్ళు ఉండరు ఇల్లు వచ్చిన తెల్లారి నేను కొడుకుల గంట బిడ్డల గంట ఒక్కడేసారి అవుడాల గంట నేను లంచే నీకేం పుట్టిందిరా లంజ లంజ అనకురా వాడుకో నా పేరే లంజ అనుకుంటున్నారు కోసం వచ్చినాక ఇలా తీసుకుపోయి కొట్టాల వారెత్తే ఇలా అండ కడిగెడితే ఉండక ఇలా ప్రాణం పోయినాక ఇలా జీవనం పోయినాక రాళ్ళ దగ్గర పోయాట మళ్ళా కొడుకుల గంట ఒక్కటేసారి ఒక్కటేసారి అవుడాల అవుడాల గంట నీ సంచేలే లంచే సంచి లేకపోతే జోర సంచి పెట్టుకుంటా నాస బ్రాండెడ్ సంచి ఉన్నా సంచి లేదా నీకేం ఎరకరా నాకేం ఎరకరా అంటే దానికి ఓనాడు కడుపు నొప్పి లేచి ఆయన దాగాలకు వచ్చిందవ్వా నిన్న 90 వేసిన ఆయన దీన్ని అపెండిక్స్ పేగు తీసి నా లంచే ఆయన గర్భ సంచి తీసేసిన పోరాలు ఎడికలు అవుతారా మీరు అందుకే దావగానే మూసేసి డబ్బు పట్టుకొని కొడతాడు వాడుకో ఓ పిసారా ఈ డబ్బుతో నా బతుకు నీకు తెలియదే కళాకారులకు రెండోసారి ఛాయ్ వచ్చింది ఎవరు ఒకరి కొట్టం లోపల ఉన్న పిల్లగాండ్లు ఏమవుతారు మరి ఆడికి చిన్నం ఎటు పోతుంది పిల్లగాండ్లు ఎటు పోతారు సత్తరా బతుకుతారా మరి వాళ్ళకి ఏమవుతుంది అనేది తర్వాత చూద్దాం ఒక్కసారి ఛాయ్ తాగుమంటారా నేను మంచిదాన్ని ఎప్పటికీ ఇంత ఛాయ్ వచ్చింది ఎవరు నేను మంచిదాన్ని ఎప్పటికీ తెచ్చిర్రు లేకపోతే గా పోరగాళ్ళ మొక్కను తీసి తెచ్చిర్రు అనుకో ఎవరు